వాదనలు ఏ రకంగా ఉన్నాయి? అభిషేక్ సింఘ్వి వాదనలో ఆల్వేస్ బీసీల రాజ్యానికి అనుకూలంగానే, బీసీల యొక్క మద్దతుగా రిజర్వేషన్స్ అనుకూలంగా 42% వరకు వాళ్ళకి ఇవ్వాల్సిందే అని సింఘ్వి సార్ కూడా వాద ప్రతివాదనలు జరుగుతూనే ఉన్నాయి. దాని జడ్జిమెంట్ అనుకూలంగానే, బీసీల రాజ్యానికి అనుకూలంగానే వస్తుందని మేము కోరుకుంటాం. ఇక్కడ కూడా 50% మించి రిజర్వేషన్లు ఉన్న రాష్ట్రాలు లేవు కదా? అదే నడుస్తుంది, చెప్తారు సార్ చెప్తారు. దాని అనుకూలంగానే మాటలు నడుస్తున్నాయి. 50% 42% అన్నది ఇప్పుడు మన వీర రాష్ట్రాల పరిధి, ఇక్కడ జనాభా పరిధి దాని ప్రతిపాదన కింద చేస్తారన్న నమ్మకం ఉన్నది. ఇప్పుడు ఈ ఇంపిల్డ్ అయినటువంటి పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఒక్కొక్కరు 3 నిమిషాల చొప్పున వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎవరెవరు ఏ కోణంలో, ఎవరి కోణంలో వారు ఎవరి అనుకూలంగా వారు నిలుస్తున్నారు. కానీ అభిషేక్ సింఘ్వి సార్ గట్టిగా దాని వాదన అయితే వినిపిస్తున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ లో అంతా అయిపోతుంది, తెలుస్తుంది సార్. అనుకూలంగా వస్తుందని అంటారు. అనుకూలంగా వస్తుంది, ఖచ్చితంగా. ఎన్నికలు జరగబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం సార్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడి సర్వే చేయించిన విధంగా బీసీల రాజ్యం రాబోతుంది. కానీ ఇక్కడ కూడా గవర్నర్ ఆమోదం తెలిపినటువంటి బిల్లు కాదు అనేది ప్రస్తావన కూడా వచ్చింది. అదే సార్ నడుస్తుంది, లోపల అదే నడుస్తుంది, చెప్తాం. ఏం జరుగుతుందన్న, ఏమనుకుంటున్నారు? అన్న, నా పేరు రామ్మూర్తి గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. నేను ఇప్పుడే బయటకు వచ్చిన, లోపలికి వెళ్ళిపోయి మార్నింగ్ 10 గంటలకు పోయినా మా బీసీ సంఘం తరఫున. ఇప్పటి వరకు కూడా మార్నింగ్ సెక్షన్లు అంతా కూడా ప్రభుత్వం తరఫున ఏదైతే ఉన్నదో ప్రభుత్వం తరఫున ఇప్పుడు జరుగుతున్నది. మార్నింగ్ ఏమో పిటిషనర్ తరఫున జరిగినాయి. అక్కడ 2 అంశాలు జరుగుతుంది. జడ్జి గారు ఏమడిగారంటే ప్రభుత్వాన్ని గవర్నర్ దగ్గర జీవో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇలాంటి నోటిఫికేషన్ ప్రకటించారు అనేది ఒకటో పాయింట్ అడుగుతున్నాడు. రెండో పాయింట్ ఏంటంటే గవర్నర్ ఆమోద ముద్ర వేయకుండా జనాభా గణన జరిగినప్పుడు దాన్ని మీరు లెక్కలు ఎందుకు బయట పెట్టట్లేరు, ఇప్పుడు ఎక్కడున్నాయి ఆ లెక్కలు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ 2 కారణాల వల్ల కూడా వీళ్ళు సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు పీపీ ఏదైతే ఉందో ప్రభుత్వం తరపు లాయర్లు ఏం మాట్లాడుతున్నారు అంటే, సార్ మేము దీనికి సంబంధించిన అంశంలో మహారాష్ట్ర తమిళనాడుకు సంబంధించిన ఇక్కడ జరిగినాయి, వాళ్ళని బేస్ చేసుకుని దాన్ని కూడా మేము చేస్తున్నాం. గ్రామాలలో మొత్తం గ్రామీణ ప్రాంతం అంతా కూడా స్థానిక సర్పంచులు ఎంపీటీసీ లేకపోవడం వల్ల జనాభా మొత్తం కూడా ఈ గ్రామాలు అస్తవ్యస్తంగా తయారైనాయి. దాన్ని ఉద్దేశించి మేము స్టెప్ తీసుకున్నామని చెప్తున్నారు. ఇంకోటి ప్రధానంగా చెప్తున్నారంటే రిజర్వేషన్లు అనేవి ఉద్యోగ రంగం, రాజకీయ